నిర్వహిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ లింబ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులందరికీ స్వాగతం తెలియజేస్తూ, మొదటగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా జిల్లా సహిత విద్య సమన్వయకర్త శ్రీ శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. వారికి చప్పట్లతో స్వాగతం పలుకుదాం. పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ సార్ గారికి కూడా చప్పట్ల మధ్య స్వాగతం తెలియజేస్తున్నాం సార్. మరియు ఈ సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ఆరుల్ గారిని కూడా కమాండర్ డయాస్ అలిముకో టీం వారికి కూడా క్లాప్స్ కొట్టండి. చప్పట్ల మధ్య స్వాగతం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా డాక్టర్స్ శ్రీమతి బి స్వాతి మేడం అండ్ డాక్టర్ యతేష్మా హుల్లా గారిని కూడా వేదికలను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గురించి ఏమేమి పరికరాలు వచ్చినాయి, అవి ఏ విధంగా ఇస్తారు అనేదన్ని వివరాలన్నీ కూడా మా కొలీగ్ తెలియజేస్తారు. Respected DO sir and the dais, sir, I'm just like to give a brief introduction regarding the aids and appliances and as well as the Bhavita centers which is running across the Telangana and as well as the Nizamabad district. So first I would like to ask the DO sir and as well as Srinivas sir for completion of the Jyoti Prajwalana program. Thank you sir. Sir. हरि ओम हिरण्यवर्णां सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावाहताम् आवाह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहं भद्रं कर्णेभिः शृणुयामदेवः भद्रं पक्षेभिर्यजत्राष्टुवागुं सप्तनूभिः व्यशेमा देवयुतं युदायुः स्वस्ति न इन्द्रो वृत्रस्रवा विश्ववेदाः स्वस्ति नो अरिष्टरेमिः ॐ प्रणम्य शिरसां देवं गौरीपुत्रं विनायकं भक्तवासं स्मरे नित्यम् आयुं कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डञ्च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्रं चतुर्थकं लम्बोदरं पंचमं षष्ठमे विकटमेव च सप्तमं विष्णुराजेन्द्रं धूम्रवर्णं तदाष्टमम् ॐ शान्ति शान्ति शान्तिः. सर मंडल विद्याशाख अधिकारी की इंकोसारी धन्यवादाలు सर. आफ्टर completion of the Jyoti Prajwalana program, sir, I would like to give a brief introduction regarding the Bhavita centers which is run across the Nizamabad. 36 as you know sir, 36 Bhavita centers are there in Nizamabad sir. మొత్తం 36 Bhavita centerలు ప్రతి మండలంలో నడుస్తున్నాయి. అదే కాకుండా 36 మంది ఐఆర్పీలు కూడా పనిచేస్తున్నారు సార్. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ అభ్యర్థించిన ప్రత్యేక ఉపాధ్యాయులు అనేది అపాయింట్ చేయడం జరిగింది సార్. ప్రతి Bhavita సెంటర్లో కూడా యాజ్ పర్ ద సర్వే, దాని తర్వాత వాళ్ళ ఏ విధంగా ఈ డిసబిలిటీ ఉందో డిసబిలిటీ ఆధారంగా ప్రతి Bhavita సెంటర్లో కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా ఇక్కడ ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది సార్. ఈ అలింకో క్యాంప్ అనేది 6 months బ్యాక్స్ 6 months 6 నెలల కింద ఇక్కడ అలింకో క్యాంప్ నిర్వహించడం జరిగింది సార్. అలింకో క్యాంప్ నిర్వహించిన ఎవరైతే గుర్తించబడ్డారో ఆ పిల్లలకి ఈరోజు అందరికీ కూడా గుర్తించబడిన విద్యార్థులందరికీ ఈ సహాయ ఉపకరణాలు అనేది అందించడం జరుగుతుంది సార్. యాజ్ యూ నో సార్, there are 21 disabilities sir. As per the RPWD Act, 21 disabilities are there. In Bhavita centers we gone through the physiotherapy services and as well as speech therapy services, and apart from that మనకి ఇక్కడ వాళ్ళకి ఏ విధంగా అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 1.5 years తర్వాత వాళ్ళకి రెమెడియల్ కోచింగ్ రెమెడియల్ క్లాసెస్ కింద తిరిగి మెయిన్ స్ట్రీమ్ చేయడం జరుగుతుంది సార్. దాంతోపాటు వీళ్ళకు హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్తో పాటు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్, కొంతమందికి స్పీచ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి బిహైండ్ ఇయర్ హీరింగ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, రోలేటర్స్
వినికిడి యంత్రం అనేది 15 నుంచి 20 వేల కాస్ట్ వరకు ఉంటుంది. అది ఉచితంగా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏ విధంగా ఉపయోగించాలి, దానికి ఏ విధంగా ఉపయోగిస్తే ఎక్కువ రోజులు దాన్ని మన్నిక ఉంటుంది అనేది ఒక్కసారి చూసుకోండి. ఒక్కసారి ఇచ్చిన ఉపకరణము ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ తిరిగి 3 సంవత్సరాల వరకు ఇవ్వడం జరగదు. కాబట్టి దాని యొక్క ఉపయోగాలు ఉపయోగించుకొని ఆ విధంగా తీసుకున్న ప్రతి విద్యార్థి స్కూల్కు తప్పనిసరిగా వచ్చినట్టు చూడగలరు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అలాట్. ఈ 3 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్పర్ట్స్తోని మనం ఆగస్టు నెలలో ఏ వైకల్యం ఉందో వాళ్ళకు ఎలాంటి ఉపకరణం అవసరం అనేది ఎక్స్పర్ట్స్ ద్వారా నిర్ణయం చేసి ఈ 3 నెలల టైం తీసుకొని మనకు పరికరాలన్నీ తీసుకొని వస్తారు సార్. వాటి ప్రకారంగా అర్హులని గుర్తించి నైపుణ్యం ఉన్న వాళ్ళతో అర్హులను గురించి ఈ పరికరాలన్నీ కూడా సార్ మనం ఈ రకంగా ఇస్తాం సార్. ఈ పరికరాలన్నీ కూడా ఏ వైకల్యం ఆధారంగా అట్లా వీల్ చైర్, ట్రైసైకిల్, ఈ వినికిడి యంత్రాలు సార్, ఇక్కడ బ్యాటరీ సైకిల్ ఈ సంవత్సరం కొత్తగా వచ్చాయి సార్. ఇవన్నీ సిపి వాకర్స్, ఈ పరికరాలన్నీ కూడా వీళ్ళకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి సార్. వీళ్ళ వైకల్య స్థాయిని కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి సార్. వీటిని ఉపయోగించడం ద్వారా వీళ్ళ యొక్క వైకల్య స్థాయిని కూడా తగ్గించుకోవచ్చు సార్. ఈ విధంగా అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా డాక్టర్స్ని, పిల్లలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వవలసిందిగా డాక్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. వచ్చినటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎంకో కంపెనీ వాళ్ళ పిల్లలకి, మన దివ్యాంగుల పిల్లలకి ఈ పరికరాలు ఇవ్వడం చాలా అభినందనీయం. ఇలా వీటిని కూడా మీరు మంచిగా వాడుకొని వాళ్ళ అంగవైకల్యాన్ని కొంచెం తగ్గించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ అంగవైకల్యం అనేది మనం సరిగా మేనరికం పెళ్ళిళ్ళని చేసుకోకుండా, అలాగే మనం త్వరగా పరీక్షలు చేయించుకొని సరిగా మందులు వాడుకొని ఉంటే ఇలాంటి అంగవైకల్యాన్ని కూడా మనం నివారించే ఛాన్స్ మనకి ఉంటుంది. సో ఈరోజు ఈ పరికరాలని వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నేటి సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సార్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలు డాక్టర్ స్వాతి గారికి, డాక్టర్ రోహిత్ సార్కు, అలింగో పట్నాయక్ వారి టీంకు, ఇక్కడికి వచ్చేసిన మరి ముఖ్యంగా ఐఆర్పీలకు, సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు, పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. సార్, ఈరోజు మేము ఆగస్టులో అసెస్మెంట్ క్యాంప్ చేయడం జరిగింది. 600 మంది పిల్లల్ని తీసుకొస్తే అల్మీకో క్యాంప్ వాళ్ళు టెస్ట్ చేసి 275 మెంబర్స్ను సెలెక్ట్ చేసి వివిధ రకాల ఉపకరణాలు సెలెక్ట్ చేసి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు కొన్ని టీఎల్ఎం కిట్స్ ట్రాన్స్పోర్ట్ నుండి రాలేకపోయినాయి. అవి తర్వాత వాళ్ళకి 62 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మొదటిసారిగా మన జిల్లాకు ఒక బ్యాటరీ సైకిల్ ఒక ఇంటర్మీడియట్ చదివే అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్రెయిలీ కూడా స్మార్ట్ ఫోన్, బ్రెయిలీ కిట్ కూడా స్మార్ట్ ఫోన్ కూడా ఒకటి మొట్టమొదటిసారిగా మనకి రావడం జరిగింది. ఎవరైతే సిపి పిల్లలకు డిలక్స్ కూడా చైర్స్ వాళ్ళు ఫస్ట్ టైంగా మనకి 7 చైర్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం మన జిల్లాలో. మొత్తం ఈ ఉపకరణాల విలువ 24 lakhs, 24 లక్షల రూపాయల విలువైన ఉపకరణాలు ఈరోజు మనం పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంతేగాక ఈ పిల్లలందరికీ వారి అకౌంట్ ద్వారా దాదాపు ఎంటైటిల్మెంట్ పాయింట్స్ అని, ట్రావెలింగ్ అలవెన్స్ అని, ఎస్కాట్ అలవెన్స్ అని, వివిధ రకాలైన అలవెన్స్తో సహా వాళ్ళ అకౌంట్లో ఈ నెలాఖరు వరకు దాదాపు 28 లక్షల రూపాయలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ నెలాఖరు వరకు వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయని సభాముఖంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నాం. గతంలో రాష్ట్ర విద్యాశాఖ నుంచి వేస్తే కొన్ని రకమైన అకౌంట్లో ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం మొదటిసారిగా జిల్లా డిపిఓకే అకౌంట్గా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ డిపిఓ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు కూడా చాలా ప్రాసెస్ నడుస్తున్నది. త్వరలో ఈ వారం 10 రోజుల్లో మేము ఆ అకౌంట్లో వేసేస్తాము. ఒక 100-150 అకౌంట్లు వారి సరిగ్గా లేవు. మా ఐఆర్పీల ద్వారా వాటిని సరిచేసి అవి కూడా పంపిణీ చేస్తాము. ఈ కార్యక్రమానికి సార్ మా ఐఆర్పీలు కూడా చాలా కష్టపడి అందరినీ తీసుకురావడం జరిగింది. అసెస్మెంట్ క్యాంపు కానీ దీనికి కానీ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు. ఈ సభాముఖంగా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరి వరకు ఇదే టెంపో మెయింటైన్ చేసి ప్రతి
పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. Honorable dignitaries, DGO sir, and all the children present here. Today from Alimco, we are going to serve around 275 beneficiaries who are mentally challenged, locomotor disabilities, and various type of disabilities like blindness and the person who are unable to walk. So different items we are providing. So at first Alimco is a CPSU, which is corporate public sector unit, and it provides aids and appliances to the disabled persons all over the country, and we are providing various items like wheelchair, tricycles, battery operated cycles, braille kit, mobile phones for the blind persons, CP wheelchairs, CP chair deluxe, and lot of items we are provided. Our main motto is to enable the children and social inclusion, because disability is not a social barrier. It's all about we have to include them in our society, and every human being should treat as a normal person to every disabled person. So this should be our target and motto. We are serving all over the country in this motto, and we are very thankful that we are invited and we have get the opportunity to serve in Nizamabad district. Thank you so much. Nizamabad South Mandal. This boy is suffering with, for the last 4-5 years, is suffering with orthopedical problem. Is having an OI, orthopedical impairment problem. Every day, in the sense, he is studying in private school, Tabrak school in Nizamabad South Mandal. అదే కాకుండా ఇతను కూడా ప్రతిరోజు ఫర్ ద లాస్ట్ 1 year ఈస్ కమింగ్ ఫర్ ఫిజియోథెరపీ క్యాంప్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ అక్రాస్ ఇన్ నిజామాబాద్ IRS Bhavita Center. Now I request him to give his information or any suggestions regarding these activities. मैं यहाँ पे जो आया हूँ प्रकाश सर के तरफ से आया हूँ। यहाँ पे साल भर से मैं आ रहा हूँ सर के पास से। अभी तक पूरा फिजियोथेरेपी करा रहे हैं सर, जो बहुत अच्छे तरीके से हो रहा है। और यहाँ पे मैं सर के पास आया तो सर मुझे हर 8 दिन में एक बार मेरे को फिजियोथेरेपी हो रही है। उसके तरफ से मेरा कम्प्लीट हो रहा है, पूरा बच्चे का रूल आ रहा है, चाहे बच्चा सही चल रहा है। और उसके तरफ से अभी सर के शुक्रिया अदा करता हूँ। और जो सर मुझको ये बोल के दिला रहे हैं इसमें बहुत अच्छी बात है। पेंशन अभी लिया है, पेंशन तो अभी मैं कर रहा हूँ कि 4 साल से कोशिश कर रहा हूँ, अभी तक पेंशन नहीं आया उनका। मैं बहुत पोस्ट में बच्चे के अभी तक 5 सर्जरी हो गए हैं, और बच्चे का यूरिन और मोशन को बताता है तो मालूम नहीं होता उसको कैसा होगा क्या होगा। बच्चे का बहुत प्रॉब्लम हो गया। सर की बोला तो सर कराते हुए कि मैं अभी तक नहीं हूँ पेंशन का। मेरा बच्चा 9 साल का है अभी। Thank you, sir. Thank you for giving suggestions and information. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు, చిల్డ్రన్స్కు నా హృదయపూర్వక నమస్కారం. ఈ అలింకో టీంకు కృతజ్ఞతలు, చాలా కృతజ్ఞతలు. ఈ ఉపకార సహకారం అందజేస్తున్నందుకు వారికి కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా బాబు సిపి చైల్డ్ ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి మేము సఫర్ అవుతున్నాం. అయితే బలితా సెంటర్స్ సార్స్ ఓపెన్ చేశారు. అది మాకు చాలా ఉపయోగకరమైన విషయమే. ఈవెందో కాకపోతే ఫిజియోథెరపీ దాంట్లో కొద్దిగా స్టాండర్డ్ చేయాలని నేను కోరుతున్నాం. ఫిజియోథెరపీ సెంటర్ కొద్దిగా స్టాండర్డ్ దాంట్లో మంచి డెడికేట్ పర్సన్లో ఉపయోగించి మంచి ఫెసిలిటీ ఇచ్చి చేయాలని కోరుతున్నాం సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది హ్యాండిక్యాప్ పర్సన్స్కు పెన్షన్స్ వస్తలేదు. పెన్షన్స్ కోసం కూడా మీ టీం ద్వారా మాకు పెన్షన్ ఇచ్చేటట్లు కూడా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం సార్. మాకు టీఏడిఏలు ఇస్తున్నారు. మేము వచ్చినందుకు మాకు ఉపకార సహకారాలు కూడా ఇచ్చారు. అదంతా మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. అయితే మాకు చాలా ఉపయోగకరమైన విషయం మేము కూడా వాడుకుంటాం సార్. మా బాబు కూడా కొద్దిగా మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం.
మాకు ఫిజియోథెరపీ గురించి కొద్దిగా మీరు కొద్దిగా కోఆపరేట్ చేయండి. ఫిజియోథెరపీ సెంటర్లో బాగా స్థిరమైన బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నిజామాబాద్లో కానీ ఈ అదర్ సెంటర్స్లో కానీ బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కాబట్టి మేము అఫోర్డబుల్ చేయలేము. కాకపోతే మీ సహకారం కోరుతున్నాం. ఫిజియోథెరపీ సెంటర్లో కూడా మంచిగా ఉపకరణ సహకారం ఇచ్చి మాకు ఫిజియోథెరపీ సెంటర్ని మంచిగా చేసి మా బాబులను నడిపించగలరని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. पहले तो मैं अल्लाह का शुक्र अदा करती हूँ कि अल्लाह ने हमें औलाद की नेमत से अता फरमाया। वो आम औलाद के अलावा अल्लाह ने कुछ उनमें नकाइस रखे। उसके बाद से हम लोग बहुत ज़्यादा परेशान रहते थे कि वो बच्ची आम बच्चों की तरह बातचीत करे, सुन सके। वो बच्ची का थोड़ा सा ऑपरेशन होने की वजह से सुनने और बोलने से महरूम है, तो हम परेशान होते थे कि वो बच्ची भी सुनने और बोलने लग जाए। हम पेपर में ऐड देखे, यहाँ पर बच्ची का फॉर्म दाखिल करे, बच्ची का अल्हम्दुलिल्लाह नाम भी आ गया, किट के लिए नाम उनका मुंतखब किया गया। मैं इन सारे इंतज़ाम करने वालों के ममनून व मशकूर हूँ कि इनकी अल्लाह ताला कोशिशों को कबूल फरमाए कि ये माजूर बच्चों के लिए वो सहल और आसान ज़िंदगी बनाने के लिए ये लोग अपनी कीमती औकात और अपनी सलाहियतें वक़्फ़ कर रहे हैं। अल्लाह ताला इनकी खिदमत को कबूल फरमाए, सेहत की दौलत से मालामाल फरमाए। अल्लाह ताला इन्हें कोशिश कबूल फरमाए और इन दिल दुगनी और रात चुगनी तरक्की अता फरमाए। थैंक यू। చాలా ఇబ్బందులు ఉన్నాను. బాబు పుట్టి నుంచి అదే పరిస్థితి, పుట్టిక నుంచి ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాను. డాడీ చెప్పి బస్సు ఉన్నాయి, చాలా బాధపడుతున్నాను. నేను నా ఎవరికి ఒకరిని కోరుకుంటున్నాను, అందరికీ దయచేసి నమస్కారం చేస్తున్నాను. ఎవరికి బాధ రావద్దు, అసలు ఇంత బాధ ఎవరికి రావద్దు. చాలా సాయం సంతోషం, చాలా సంతోషించాను. ఈ సహాయం చేసినందుకు పిల్లలందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను సార్. ఎంతమంది పోషించాలి, చాలా బాధగా ఉంది నాకు. అందుకే నేను స్టేజ్ మీదకి వచ్చి చెప్పగలుగుతున్నాను. బాబు పుట్టిన ఒక రోజు నుంచి స్టార్ట్ సార్ నాకు టెన్షన్. అప్పటి నుంచి ఇప్పుడు నాకు హ్యాండిక్యాప్, మళ్ళీ బ్లడ్ ఇన్ఫెక్షన్, రెండు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మళ్ళీ మాకు ఒక్కరు లేదు, అమ్మ నాన్న మళ్ళీ ముగ్గురు పిల్లలిద్దరు నేను. థ్యాంక్ యూ సార్. దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల శిబిరానికి పంపిణీ శిబిరానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఐఈ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు సార్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఓ సార్ మరియు అలింకో సిబ్బంది మరియు సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు, ఐఆర్పీలు మరియు నాతో పాటు ఇద్దరు స్పెషల్ ఎడ్యుకేటర్స్ కూడా 2-3 రోజుల నుంచి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న వాళ్ళందరికీ మన నమస్కారాలు. ఇప్పటి వరకు చాలామంది పేరెంట్స్ తమ బాధల్ని వ్యక్తం చేశారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ సిడబ్ల్యూఎస్ఆర్ అంటే ఈ వైకల్యం చాలామంది అనుకుంటారు మనం గత జన్మలో ఏదో పాపం చేసుకునేటువంటి పిల్లల్ని మనకి భగవంతుడు ఇచ్చాడు అని అనుకుంటారు. అది తప్పు. మనం ఏం చేయాలి, ఇచ్చిన పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ అది స్వీకరించాలి. వాళ్ళని బాధ్యతమైన చదువు చెప్పించాలి. చాలామంది ఏంటంటే పిల్లలు ఇటువంటి పిల్లలకి సర్టిఫికెట్ తీసుకుంటున్నాం, చదవడం, అప్లై చేస్తున్నాం, స్కాలర్షిప్ వస్తుంది, మా బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. వాళ్ళు పెరిగి పెద్ద అవుతారు. తర్వాత ఏంటి, 4,000 5,000 వాళ్ళ జీవితం నడవదు. దయచేసి పిల్లలకి మంచిగా చదువు చెప్పించండి. దివ్యాంగులకి ఇప్పుడు 4% రిజర్వేషన్ ఉంది జాబుల్లో. మా పాప కూడా, నాకు ఒకటే పాప, చిన్నప్పటి నుంచి మాటరా వినపడవు. పాపని ఆర్మూర్లో చదివించాను 10th వరకు స్పెషల్ స్కూల్లో. తర్వాత నిజామాబాద్లో వొకేషనల్ కోర్సు చేయించాను ఎంఎండి. అది అయిపోయిన తర్వాత హాస్పిటల్లోనే అప్రెంటిస్ చేస్తుంది. అదే టైంలో వీళ్ళకి దివ్యాంగుల కోట కింద ప్రతి సంవత్సరం మన ఆఫీసు డిస్ట్రిక్ట్ ఆఫీస్ డిసబుల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ అని ఉంటుంది, అక్కడి నుంచి నోటిఫికేషన్ ఇస్తారు. దాంట్లో పాపకి 18 సంవత్సరాల 7 నెలలకే జాబ్ వచ్చింది. మరి మా అల్లుడు కూడా హీరింగ్ ఇంపేర్డే, మాటలు వినపడవు, ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు. అబ్బాయి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు. మా పాప డిఈఓ గారి ఆఫీస్ పక్కనే ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్లో జూనియర్ ఇన్స్పెక్టర్గా చేస్తుంది. జూనియర్ అసిస్టెంట్ నుంచి ప్రమోషన్ వచ్చింది. సో వీళ్ళందరూ నేను చెప్పేది ఒకటే, ఏదో మనకి స్కాలర్షిప్ వస్తుంది, మన బాధ్యత తీరిపోతుందని అనుకోకుండా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి.
మీకు బాగా సీనియారిటీ ఉంటే భవితల్లో చేర్పించండి. తర్వాత 2-3 నెలలకి మళ్ళీ నార్మల్ స్కూల్లో చేర్పించండి. తర్వాత మీకు అందరికీ ఇంకా మీకు ఇబ్బంది అనిపిస్తే ఓపెన్ 10th ఉంది, ఇంటర్ ఉంది, దాంట్లో కూడా వాళ్ళకి మనం ఎగ్జామ్స్ పంపించేసి వాళ్ళని చదువులో ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. సభకు నమస్కారం. రెస్పెక్టెడ్ సిఎంఓ శ్రీనివాసరావు సార్ గారు, అలింపూర్ ప్రతినిధులు, డాక్టర్స్, ఐఆర్పీస్, చిల్డ్రన్, జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా శుభ మధ్యాహ్నము. ఈరోజు అలింకో ఆధ్వర్యంలో కూడా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వారికి అవసరమైనటువంటి ఉపకరణాలను అందించేటటువంటి ప్రోగ్రాం అనేటటువంటిది కండక్ట్ చేసుకోబోతున్నాము. దాదాపుగా జిల్లాలో 275 మంది విద్యార్థులను స్టూడెంట్స్ను పిల్లలను గుర్తించి వారికి సుమారు 293 అప్లయన్సెస్ను ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. ఆగస్టులో కూడా ఈ క్యాంపును నిర్వహించి డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో కూడా ఎసెన్షియల్గా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పిల్లలందరినీ కూడా అవసరమైనటువంటి ఉపకరణాలు పిల్లవారికి ఏ ఉపకరణం వస్తుందో అనేటటువంటిది ఒక నీట్ క్యాంప్ అనేటటువంటిది ఆగస్టులో గుర్తించి ఈరోజు అలింకో వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు అలింకోకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు వాళ్ళు. దేశవ్యాప్తంగా ఈ దివ్యాంగ పిల్లలందరికీ కూడా వాళ్ళందరూ వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అయ్యి కాకుండా తల్లిదండ్రుల పైన వీలైనంత తక్కువ డిపెండెన్స్తోని వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అయ్యే విధంగా వాళ్ళను ప్రోత్సహిస్తున్నందుకు, ఆ విధంగా వాళ్ళ యొక్క ల్యాబ్ను లీడ్ చేస్తున్నట్లు ప్రోత్సహిస్తున్నందుకు అలింకో ప్రతినిధులకు మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమంను సక్సెస్ఫుల్ కావడం కోసం మా ఐఆర్పీస్ ఆగస్టులో చాలా కష్టపడ్డారు. తర్వాత ఈరోజు కూడా తల్లిదండ్రులందరితో కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరితో ప్రతి ఒక్క పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళందరినీ కూడా క్యాంప్కి వచ్చే విధంగా చేసినందుకు మా ఐఆర్పీలందరికీ మరియు మా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు సార్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ పిల్లలకు దివ్యాంగులుగా జన్మించినందుకు ఏ రకంగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరూ కూడా అవసరమైనటువంటి సహాయ సహకారాలు, తర్వాత ప్రత్యేకమైనటువంటి ఎలిజిబిలిటీస్తో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో కూడా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా కొన్ని పేపర్స్ ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇన్నర్ పొటెన్షియల్స్ చాలా ఉంటాయి. అద్భుతమైనటువంటి పొటెన్షియాలిటీస్ పిల్లల్లో కూడా ఉంటాయి. కాబట్టి మీరందరూ తల్లిదండ్రులు ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకు సేవ చేయడం అనేటటువంటిది మీకు లభించినటువంటి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావిస్తున్నాను. మీరందరూ చాలా అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నందుకు మనందరూ కూడా కొనియాడుతున్నాను. ఇట్టి అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.